అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశానికి సంబంధించి టెక్స్ట్ బుక్లోని గ్రామర్ని చూద్దాం. మొదటిగా ఇక్కడ చదవండి, ఆలోచించండి. దాంట్లో పద్యం ఇచ్చి దానికి ప్రశ్నలు ఇచ్చినారుగా, దానికి సంబంధించిన సమాధానాలు ఇవి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ కనుక మీకు అక్షరాలు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఉద్దేశాలు కూడా ఇవ్వచ్చు మీకు ఎగ్జామ్కి. తర్వాత నేను అండర్లైన్ చేస్తున్నాను కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ 1 మార్క్కి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఈ పేజీలో భాషాంశాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇవి క్వశ్చన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన ఆన్సర్స్ అమ్మ. అర్థమవుతుందా? 1వ దానికి, 2వ దానికి, 3వ దానికి, 4వ దానికి ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి కదా. ఈ ప్రశ్నలకి ఇక్కడ మీకు స్పేస్ దొరకదని ఇక్కడ పైన ఎక్కడ రాసుకోవాలని మీకు డౌట్ రాకోకుండా నేనే ఆల్రెడీ రాస్తున్నాను. అర్థమవుతుందా? మీరు ఇక్కడ రాసుకోండి, దాన్ని ఆపి స్క్రీన్ షాట్ తీసుకొని. తర్వాత నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చినాడు. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి, దాన్ని మీరు పారాగ్రాఫ్ ఎత్తుక్కొని మీరే చూసుకోవాలి. తర్వాత పర్యాయ పదాలు అనేవి. పుత్రుడు అంటే కొడుకు, కుమారుడు, తనయుడు. వస్త్రం అంటే బట్ట, అంబరము. జనని అంటే తల్లి, అమ్మ, అంబ. చక్షువు అంటే కన్ను, నేత్రం, నయనం. వహ్ని అంటే అగ్ని, నిప్పు, అనలం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి ఈ పేజీలో. తర్వాత నెక్స్ట్ ఇక్కడ భాషాంశాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ జనకుడు అంటే అర్థం తండ్రి, తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి. అమరులు అంటే మరణం లేని వాళ్ళు, దేవతలు మరణం లేని వాళ్ళు. భూషణం అంటే ఆభరణం, స్త్రీలకు బంగారు ఆభరణాలు అంటే మక్కువ ఎక్కువ. తర్వాత వాంఛ అంటే కోరిక, రాము చిలక కోరిక, చిరకాల కోరిక కలెక్టర్ కావాలని. మేడలు హర్మ్యాలు అని కూడా అంటారు, దాన్నే మేడలు అంటారు. తర్వాత గ్రామంలో పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి. మరి హితము అంటే మేలు. తర్వాత ఇక్కడ నానార్థాలు. గురువు అంటే తండ్రి, బృహస్పతి ఉపాధ్యాయుడు. అర్థం అంటే శబ్దార్థము, ధనము. తర్వాత ఫలం అంటే ప్రయోజనం, పండు. బుధుడు అంటే పండితుడు, మనిషి, చంద్రపుత్రుడు. వంశం అంటే తండ్రి, తాతల పరంపర, వెన్నెముక, గుంపు, కులం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ది ఆల్రెడీ రాస్తున్నాను. తర్వాత సెకండ్ది ఏ దానికి అది మీరు రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. జాగ్రత్త, నువ్వు వదిలేదని ఇక్కడ పడుతున్నాయి లంజా గింజా అనేటివి, నీ పాడైపోయేటివి. ఇక్కడ చూడండి మా సందులు ఇవి. తర్వాత నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఆల్రెడీ చూస్తున్నారు కదా. ఉత్పత్తి అర్థాలు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇవి ప్రకృతి వికృతులు. యజ్ఞం, జన్నం, కార్యం, కర్జం, దృఢం, దిటవు, పుత్రుడు, బొట్టె, విజ్ఞానం, విజ్ఞానం, హృదయం, యథ. తర్వాత నిజాంబం అంటే నిజంబు ప్లస్ అగు ఉత్వసంధి, మూలం బైనది, మూలంబు ప్లస్ అయినది ఉత్వసంధి, కలదొక్క కలదు ప్లస్ ఒక ఉత్వసంధి, వేల్పులనగా వేల్పులు ప్లస్ అనగా ఉత్వసంధి, నీ ఒక రెండువు, నీ ఒకరు ప్లస్ నీవు ప్లస్ ఒక రెండువు ఉత్వసంధి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రింది పదాలను కలిపి సంధి పేర్లను రాయాల. జ్ఞాన ప్లస్ అర్థంబు, జ్ఞానార్థంబు సవర్ణ దీర్ఘ సంధి. విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి గుణసంధి. అతి ప్లస్ అంత, అత్యంత ఇనాదేశ సంధి. ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత త్రిక సంధివి. క్రింది పదాలను కలిపి రాసేయండి. సంధి జరిగిన క్రమాన్ని, సూత్రాన్ని అనుసరించి గ్రహించండి. ఈ ప్లస్ మహాత్ముడు, ఈ మహాత్ముడు. ఆ ప్లస్ విప్రుడు, ఆ విప్రుడు. ఆ ప్లస్ పతివ్రత, ఆ పతివ్రత. ఏ ప్లస్ మెయిన్, ఏ మెయిన్. ఈ ప్లస్ కన్య, ఈ కన్య. తర్వాత నెక్స్ట్ క్రింది సమాస పదాలను విగ్రహ వాక్యం రాసి సమాస పదం పేరు రాయండి. జననీ, జనకులు, జననీయు కమ జనకుడు ద్వంద్వ సమాసం. ఫలపుష్పములు, ఫలమును కమ పుష్పమును ద్వంద్వ సమాసం. వస్త్రమును కమ భూషణమును ద్వంద్వ సమాసం. భక్షమును భోజనమును ద్వంద్వ సమాసం. తర్వాత నెక్స్ట్ ధర్మమైన పదము, ధర్మపదము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సనాతన ధర్మం, సనాతన ధర్మం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మనుష్యుని యొక్క దేహం, మనుష్య దేహం, షష్ఠి తత్పురుష సమాసం. యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి. తర్వాత శోకమనిడి వహ్ని, శోక వహ్ని రూపక సమాసం.
తర్వాత నెక్స్ట్ తర్వాతి అలంకారాలమ్మ. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. ఫస్ట్ది ఇది. తర్వాత రెండవది ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపి. నెక్స్ట్ ఛందస్సు ఇవి. ఛందస్సులో ఇవి ఇక్కడి నుంచి వస్తాయి. ఇవి ఆటగాళ్ళకి సంబంధించిన పద్య లక్షణాలు. తర్వాత ఉత్పలమాల పద్యాన్ని విడదీసుకుంటే ఈ గణ విభజన చేసుకుంటే ఇవి వస్తాయి గణాలు. తర్వాత నెక్స్ట్ చెంపకమాలలో నజబజర అనేది వస్తుంది. చెంపకమాల గణ విభజన. ఇక్కడున్న పై పద్యాన్ని గణ విభజన చేసుకుని లక్షణ సమన్వయం. తర్వాత క్రింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయడం. స్క్రీన్ షాట్ తీసుకోండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ అని మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.